హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంపీసీ లెర్నింగ్. ఈ వీడియోలో మనం సెకండ్ ఇయర్ వొకేషనల్ వాళ్ళకి మార్చ్ 2024లో జరగాల్సినటువంటి ఎగ్జామ్ టైం టేబుల్ అనేది చూద్దాం. సో ఇందులో మనకు 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సో మనకు పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. సో ఇక్కడ కోర్సుకు సంబంధించినటువంటి కోడ్ కూడా ఇవ్వడం జరిగింది, 09002 అనేసి. సో మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఇది 29th సెకండ్ థర్స్డే అది జరగడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ పేపర్ 2, దీని కోడ్ వచ్చేసి 09001. ఇది సాటర్డే 2nd 3rd 2024లో జరుగుతుంది. అదేవిధంగా పార్ట్ బి వచ్చేసి ఇక్కడ మనకు వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి. అదేవిధంగా మనకు కోర్స్ కోడ్ కూడా మనకి ముందుగానే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డేట్స్, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ పిన్ కోడ్, సబ్జెక్ట్ వైజ్ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో నెంబర్ 1 వచ్చేసి అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ ఏసీపీ వాళ్ళకి మనకు 5th రోజు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 6th రోజు లీవ్ ఉంటుంది. 7th రోజు వచ్చేసి మనకు మేనేజ్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్ ఉంటుంది. అదేవిధంగా ట్యూస్డే వచ్చేసి సీడ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ ఉంటుంది. సో ఇక్కడ వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు అది క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీకి సంబంధించినటువంటి లైవ్ స్టాక్ హెల్త్ మేనేజ్మెంట్ మనకు 5th రోజు జరగడం జరుగుతుంది. అదేవిధంగా థర్స్డే రోజు 7th 2024 రోజు మనకు మేనేజ్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్ ఉంటుంది. అదేవిధంగా 12th రోజు వచ్చేసి మనకు సీడ్ మిల్క్ క్వాలిటీ ఎక్స్టెన్షన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఫిషర్కి సంబంధించి మన కింద ఇక్కడ కోడ్స్ ఇవ్వడం జరిగింది. 5th రోజు వచ్చేసి ఫిష్ ఫార్మ్ అండ్ పాండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. 7th రోజు వచ్చేసి అక్వాకల్చర్ ఉంటుంది. అదేవిధంగా 12th రోజు వచ్చేసి మనకు రిజర్వాయర్ ఫిషర్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ఉంటుంది. తర్వాత వచ్చేసి సిరికల్చర్కి వచ్చేసరికి మనకు సిరికల్చర్ ఎక్స్టెన్షన్ అండ్ సిల్క్ వామ్ ప్యాథాలజీ ఉంటుంది 5th రోజు వచ్చేసి. అదేవిధంగా 7th రోజు వచ్చేసి సిల్క్ వామ్ రేరింగ్ టెక్నాలజీ ఉంటుంది. అదేవిధంగా 12th రోజు వచ్చేసి పోస్ట్ కోకోన్ టెక్నాలజీ ఉంటుంది. సో ఇలా చూసుకున్నట్టు పోతే మనకు అన్ని వొకేషనల్కి సంబంధించినటువంటి 5th 7th అండ్ 12th రోజు మనకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ జరుగుతాయి వొకేషనల్ సబ్జెక్ట్ సంబంధించి. ఒకసారి మీరు ఈ వీడియోలో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం, మీరు అక్కడ క్లారిటీగా చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సిఎస్ వాళ్ళకి జావా ప్రోగ్రామ్ అనేది 5th రోజు ఉంటుంది. అండ్ రిలేటివ్ డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆ రోజు 7th రోజు ఉంటుంది. కంప్యూటర్ టెక్ 12th రోజు ఉంటుంది. సో ఇక్కడ E&CT వాళ్ళకి కూడా ఉన్నది, అదేవిధంగా ఈటీ వాళ్ళకి, అదేవిధంగా ఎంఈ వాళ్ళకి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా మనకు ఇక్కడ ఓల్డ్ వారికి, అదేవిధంగా న్యూ వారికి కూడా టైం టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇంతకుముందు కూడా మనకు ఎవరైతే 21-23 అకాడమిక్ ఇయర్లో అంతకుముందు చదివినటువంటి వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఈ ఇయర్ నుంచి మనకు అవి కంప్లీట్ చేసుకోమని మనకైతే ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా +2లో కానీ 12th 13th ఇయర్ ఓల్డ్ పేపర్లో కనుక ఎవరైనా బ్యాక్లాగ్స్ ఉన్నట్టయితే అవి ఇప్పటివరకు క్లియర్ చేసుకున్నట్టయితే మనకు ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు న్యూ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతుందని మనకు బోర్డు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ప్రీ స్కూల్కి సంబంధించి కూడా మనకు టైం టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కి, కంప్యూటర్ గ్రాఫిక్ అండ్ యానిమేషన్ వారికి, ఫార్మా టెక్నాలజీ వాళ్ళకి, అదేవిధంగా ఇక్కడ ఎంపీహెచ్డబ్ల్యూ. సో ఫైనల్లీ 23rd మనకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్కి ఇచ్చారు. ఇక్కడ 5th రోజు వచ్చేసి మిడ్ వైఫరీ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ కోడ్ వచ్చేసి 09450. అదేవిధంగా 7th రోజు వచ్చేసి చైల్డ్ హెల్త్ నర్సింగ్ ఉంటుంది, అది కోడ్ వచ్చేసి 09451. అదేవిధంగా 12th రోజు వచ్చేసి మనకు హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది అదేవిధంగా
బ్రిడ్జ్ కోర్స్ ఎవరైతే అడిషనల్ కోర్స్ తీసుకున్నారో వారికి వచ్చేసి సేమ్ అదే మార్నింగ్ 8 AM టు 12 noon వరకు ఉంటుంది. అది వచ్చేసి 14th రోజు, అంటే 12 తర్వాత 1 డే గ్యాప్ వచ్చేసి 14th రోజు మనకు మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ పేపర్ 2 ఉంటుంది. అదేవిధంగా సాటర్డే వచ్చేసి 16th రోజు వచ్చేసి ఫిజికల్ సైన్స్ వారికి ఫిజికల్ సైన్స్ ఉంటుంది. సో ఇది ఇచ్చినటువంటి మనకు ఆర్డర్స్ అనేవి వచ్చాయి. సో ఇది మన టైం టేబుల్ వచ్చేసి ఇక్కడ నోట్ అనేది ఇచ్చారు. ఇది మీరు యాజ్ యూజువల్గా తర్వాత ఆ, ఒకసారి చదువుకోండి. సో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఆల్రెడీ మీకు ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి అనుకుంటా స్టార్ట్ అవుతాయి. సో ఇంకా ఎవరైనా టైం టేబుల్ తెలియనట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.